హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ వాల్ట్. నేను మీ ఫర్హానా. మగువ మనసు రచించిన వారు ధనికొండ హనుమంతరావు గారు. ధనికొండ హనుమంతరావు గారి గురించి మనం రచయిత పరిచయంలో తెలుసుకున్నాం. ఈ పుస్తకం చదవాలి అని నేను అనుకున్నప్పుడు మొదట ధనికొండ గారి గురించి ఏమైనా చెప్పాలి, ఇంట్రడక్షన్ ఇవ్వాలి అని వివిధ మాధ్యమాల్లో వెతికాను. అప్పుడు నాకు ధనికొండ హనుమంతరావు గారి పేరు మీద ఒక ఫేస్బుక్ పేజ్ కనిపించింది. దాని ద్వారా నేను ధనికొండ రవికుమార్ గారిని కలవగలిగాను. ధనికొండ రవికుమార్ గారు హనుమంతరావు గారి కుమారులు. నేను మెసేజ్ చేసిన వెంటనే వారు నాకు రెస్పాండ్ అవ్వడం, ధనికొండ గారి రచన సర్వస్వం మొత్తం ఒక పుస్తక రూపంలో 12 వాల్యూమ్స్లో స్టోరీ వాల్ట్కి పంపించడం చాలా ఆనందంగా ఉంది. వారి తండ్రి గారు చేసిన రచనలు అక్కడితో ఆగిపోకుండా ఈ నవతారని కూడా అందివ్వాలి అనే వారి ఆశయం నిజంగా చాలా అభినందనీయం. ఇప్పుడు మన స్టోరీ వాల్ట్లో ధనికొండ గారి పుస్తకాలు అనేక ఉన్నాయి. ఆయన రాసిన కథలు, నవలలు, నవలికలు, నాటికలు చాలా ఉన్నాయి. అవన్నీ మన కోసం ఎదురు చూస్తున్నాయి. మొదటగా మగువ మనసుతో ప్రారంభిద్దాం. అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. కథ ఇలా మొదలవుతుంది. మగువ మనసు. అనుకున్న దానికన్నా చాలా ముందుగానే రచన పూర్తి కావటం వల్ల రాజారావు మనసు చాలా తేలిగ్గా ఉంది. భోజనమయ్యాక గంటన్నా విశ్రాంతి తీసుకోబుద్ధి కాలేదు. కాలం గడపటంలో అర్థం కాని వెలితి ఏర్పడినట్లయింది. ఎక్కడికన్నా పోతే తప్ప మనశ్శాంతి కలిగేట్టుగా లేదు. కానీ ఎక్కడికి వెళ్ళేట్లు? ఏమీ తోచక కాలు కాలిన పిల్లల్లే అటూ ఇటూ తిరగసాగాడు. హఠాత్తుగా జయ చెట్ల నీడన మట్టి బొమ్మలు చేసుకుంటూ ఆడుకోవడం కంటపడింది. పాపం, దానితో ఆడుకునేందుకు ప్రాణమున్న బొమ్మలు లేకపోతే మానే, కనీసం తను కొన్ని బొమ్మలైనా కొనివ్వలేదు. ఏడాదికి తన దగ్గర పెరుగుతున్నప్పటికీ ఈ జయను గురించి తనెప్పుడూ సీరియస్గా ఆలోచించనే లేదు. పిల్లల మనస్తత్వం ఏమిటో, వాళ్ళని ఈ ప్రాపంచిక విషయాలు బాధించకుండా వారి లోకాల్లో వారు హాయిగా స్వేచ్ఛగా విహరించేందుకు ఏం చేయాలో తనకు తెలియదు. తెలుసుకోవాలనే ప్రయత్నమూ చేయలేదు. పోనీ జయ తనకేమైనా కావాలని ఎన్నడైనా అడుగుతుందా అంటే అదీ లేదు. 6 ఏళ్లు నిండని పిల్లలకు కోరికలు ఉండవని కాదు, కానీ కోరికల్ని బయట పెట్టుకోలేని శిక్షణలో పెరిగి ఉండటం వల్ల అమాయకంగా అణిగి మణిగి పడి ఉండటమే దానికి అలవాటైంది. ఆమె రక్షణ భారాన్ని తన సేవకుల మీదకి విసిరేసి చేతు దులుపుకున్నాడు. తీరా ఈనాడు ఆమెను ఈ స్థితిలో చూస్తే తను ఆమెకు ఎంత అన్యాయం చేశాడో ఆ చిట్టి హృదయాన్ని అర్థం చేసుకోలేక ఆమెకు సానుభూతి చూపుకటలాయించి ఎంత ద్రోహం చేశాడో అర్థమైంది. ఆమె తల్లికి తను వాగ్దానం చేశాడు, తను బతికినంత కాలము ఈ పాపకి ఏ లోటు రానివ్వనని. పవిత్రమైన ఆ వాగ్దానాన్ని అతిక్రమించాలనే వాంఛ కానీ, నిర్లక్ష్యించాలనే ప్రయత్నం కానీ తనలో ఎన్నడూ కలగలేదు. కానీ తనకు తెలియకుండానే ఆ వాగ్దానం తాలూకు మాటలు గాలిలో కలిసిపోతున్న సంగతి ఇప్పుడే గ్రహించాడు. తను అనుకునేవాడు, తనకు కావలసినంత ఉంది, ఈ చిన్ని విషయాలతో తను తలబద్దలు కొట్టుకోనక్కర్లేదు. ఆమెను దయగా కాదు, తమ యజమాని తాలూకు బిడ్డగానే గౌరవంగా చూస్తూ అడుగులకు మడుగులొత్తే వాళ్లను నియమించడంలో తన బాధ్యత తీరిందనుకున్నాడు. కానీ తీరా చూస్తే డబ్బుతో కొనగలిగే వాటి సంగతి అటుంచి హృదయమిచ్చి ఆ పాపను పలకరించే వాళ్ళు కూడా ఈ ఇంట్లో లేరన్న సత్యం తనకు సాక్షాత్కరించింది. దీనికి ఒకరినన్ని లాభం లేదు. దీని బాధ్యతంతా తనదే. తనెప్పుడూ ఇంటికొస్తాడు, రాగానే జయని పలకరిస్తాడు. ఒకవేళ తానామె సంగతి మర్చిపోతే నవ్వుతూ నాన్న అని ఆమె పలకరిస్తుంది. దయగా జాలిగా ఆమె బుగ్గగిల్లి ఏవో 1-2 ప్రశ్నలు అడుగుతాడు. వాటి జవాబుల్ని గురించి ఏనాడు తను ఆలోచించలేదు. అసలు విన్నట్లుగా నటిస్తాడే కానీ వినడు. ఆమె మరి ఏమీ అనదు. నిష్కల్మష హృదయంతో తండ్రి తనను పలకరించాడనే తృప్తితో ఉంటుంది. నిజంగా తను చేసిన ద్రోహానికి ఆమె ఇన్నాళ్ళు క్షమించగలుగుతూనే ఉందన్నమాట. ఆ క్షమ రోజురోజుకు పేరుకొని ఒక్కసారిగా పర్వత ప్రమాణంగా మారేటప్పటికీ దాన్ని భరించలేని అశక్తత ఎదుర్కోవాల్సి వచ్చింది. అసలే తల్లి లేని బిడ్డ. దీన్ని తానే తల్లిగా తండ్రిగా కంటికి రెప్పవలే కాపాడి ఉండాల్సింది. తాను కాపాడుతున్న విధానం ఎంత నిస్సారమైనదో, నిరర్ధకమైనదో, ఏదో మొక్కు తీర్చుకున్నట్లుగా ఎంత యాంత్రికంగా సంవత్సరం పాటు జరిగిందో ఈనాటి దృశ్యం ఒక్కసారిగా విప్పి చెప్పింది. తన క్రూరత, ఏ పాపము ఎరుగని అమాయకురాలి పట్ల తాను చూపిన నిర్లక్ష్యత అతని మనసును కలిచివేసినవి. ఒక్కసారిగా సానుభూతి, దయ, జాలి మొదలైనవన్నీ అతన్ని ముంచివేసినవి. ఆ పిల్లకి అర్థం కాదు, కానీ లేకుంటే వెంటనే దాని కాళ్ల మీద పడి కన్నీటితో పశ్చాత్తాపంతో దాని పాదాల్ని కడిగి క్షమాభిక్ష వేడుకున్నప్పటికీ అది తనకు తృప్తినివ్వదు. కానీ ఆ దైవ స్వరూపిణికి మోసపుచ్చేందుకు లేదా కనీసం ఆమెను తృప్తిపరిచేందుకు ఇంత హంగామా అక్కర్లేదు. ఒక తీయని పలకరింపే ఆమెను పులకరిస్తుంది. చాచిన చేతుల్ని తాకితే తనను ఎత్తుకొని ప్రపంచమంతా తిప్పినంతగా ఆనందిస్తుంది. ఒక్కసారి ముద్దు పెట్టుకుంటే తన ఆత్మబంధువుల సేవలన్నీ తనవిగానే భావించగలుగుతుంది. ఇన్నాళ్లుగా పేరుకున్న తనలోని రాక్షసత్వాన్ని విసిరివేయటం
మానవత్వాన్ని పునరుద్ధరించటం ఒక్కసారే జరిగాయి. రోజుల తరబడి బాకీ పడిన ప్రేమ ఒక ప్రవాహమై పారేందుకు సిద్ధంగా ఉంది. ఒక మానవ హృదయం భరించలేనంత ఆత్మీయతతో రాజారావు వణికిపోయాడు. ఒక పక్క తనను తాను సంభాళించుకుంటూ, మరో పక్క తడైన కళ్ళను అదుపులోకి తెచ్చుకునే వ్యర్థ ప్రయత్నం చేస్తూ, దారి సరిగా కనిపించుకున్నా లెక్క చేయకుండానే జయవైపు పరిగెత్తాడు. ఆమె తండ్రిని గమనించలేదు. మట్టి బొమ్మలకు ప్రాణాన్నిచ్చే ప్రయత్నంలో ఉంది. రాజారావు మోకాళ్ల మీద వంగి, తల్లి అన్నాడు దీనాతి దీనంగా. ఆమె ఆశ్చర్యంతో రాజారావు వంక చూసింది. అతని పరిస్థితి వెంటనే జాలిపడింది. నాన్నా అంది. రాజారావు ఎంతో ఆపేక్షతో చేతులు చాపాడు. ప్రాణ సమానమైన బొమ్మల్ని విడనాడి జయ అతని చేతుల్లోకి వచ్చింది. నాన్న ఏడుస్తున్నావా అందామ తన గౌనుతో అతని కళ్ళు తుడుస్తూ. జాలి చూపేందుకు వచ్చి ఆ జాలినే పొందాడు తను. ఇది అపజయమైనప్పటికీ ఇప్పటికే అలివి తప్పిన తన శక్తుల్ని మరింత కుంగిపోయినవి. తనేమన్నా కష్టం కలిగించానేమోనన్న బాధతో జయ మళ్ళీ తన బొమ్మల దగ్గరికి వెళ్లే ప్రయత్నంలో ఉంది. తనను విసిరి కసరకపోయినప్పటికీ ఒక్కసారే పలకరించే అలవాటున్న తండ్రి నుంచి ఆమె చిన్ని హృదయం వేరేమీ ఆశించలేదు. ఆశించదగినది ఉన్నదనే జ్ఞానమన్నా ఆమెకు లేదు. ఇంతే కాబోలనే ధోరణిలో ఈ రకం ప్రవర్తనకే ఆమె చాలా రోజులుగా అలవాటైంది. అందుకనే ఆమె రాజారావుని ఎన్నడూ వేధించలేదు. ఎవరి లోకాల్లో వారు విహరిస్తూ ఎప్పుడో ఎక్కడో హఠాత్తుగా కలుసుకొని నిర్లిప్తంగా ఓహో అంటే ఓహో అన్న ధోరణిలో పలకరించుకోవటం మాత్రమే ఆమెకు తెలుసు. కానీ ఈనాటి రాజారావు అవతారమే మారింది. అది రాక్షసత్వపు హద్దుల్ని దాటి మానవత్వాన్ని రావటమే కాదు, దైవత్వానికి వాయువేగ మనోవేగాలతో ప్రయాణాన్ని సాగిస్తుంది. ఆ సంగతి జైకి ఎలా తెలుస్తుంది? ఎలా తెలియచెప్పాలి? తన చేతుల్లో నుంచి తప్పించుకునేందుకు వీల్లేకుండా జైని దగ్గరికి లాక్కున్నాడు. ఆ పిల్ల ఒక పక్క ఆశ్చర్యపడింది, మరో పక్క ఎన్నాళ్ల నుంచో తనకు తెలియని లోటుని ఈ క్షణము తెలుసుకోవటము, వెనువెంటనే దాన్ని పొందటం జరిగినంత ఆనందంతో పరవశత్వాన్ని పొందింది. నాన్న నాన్న అంటూనే రాజారావు కౌగిలిలో కరిగిపోయింది. ఎంత తేలిగ్గా క్షమించింది తనను ఈ దయామయి ధర్మదేవత. తను నిజంగా ఇలవేల్పు. తల్లి తల్లి అంటూనే దాన్ని ఎత్తుకున్నాడు. యావత్ ప్రపంచం తన కాళ్ల ముందు మోకరించినంత గర్వంగా, జీవితంలో మరి కోరదగినదేదీ లేదన్నంత తృప్తిగా, గోముగా అతని భుజాల మీద వాలిందామె. ఎన్నడూ ఎత్తుకుని తిప్పని రాజారావు ఈనాడు ఈమెను కాలు కింద పెట్టనీయకుండానే మేడ మీదకి ఎత్తుకుని వెళ్ళాడు. జయ అన్నాడు మెల్లిగా. ఆ అందామ. దాని కంఠస్వరంలో కూడా చెప్పలేని బాధలు గంతులు వేస్తూ ఏడిపించేందుకు సిద్ధంగా ఉన్నవి. ఆడుకుంటావా? నానా. అమ్మ సంగతి ఏమైనా తెలిసిందా? అమ్మ సంగతి అర్థమయ్యేటట్లు ఆమెకు చెప్పే శక్తి లేదు. సుప్రసిద్ధ కథకుడు రాజారావుకు ఎన్నో పాత్రల్ని సృష్టించిన తను వాటి మనస్తత్వాల తాలూకు కళ్యాణ్ని పట్టుకొని భేష్ భేష్ అనేట్లు నడిపించగలిగిన తను, సంభాషణల్ని అతి సహజంగా తేలిగ్గా హాయిగా రాయగలిగిన తను ఈ క్షణంలో ఈ బాలిక దగ్గర ఒక నిస్సహాయ స్థితిలో పడ్డాడు. తన సంభాషణనే సాగించలేని అసమర్థతతో తను చెప్పదలుచుకున్న దానికి మాటలే కరువై కొట్టుమిట్టాల్సి వచ్చింది. అమ్మా ఏమని చెప్పగలడామె సంగతి? వస్తుందిలే తల్లి, నేనున్నానుగా, మనిద్దరం ఆడుకుందామా? వద్దు మరి. ఆ తర్వాత ఏం చెప్పదలుచుకుందో తెలియలేదు. మళ్ళీ కదిలిస్తే అమ్మ సంగతి ఎత్తుతుందేమోనని భయంతో రాజారావు ఆమెను అలాగే ఎత్తుకుని తిప్పసాగాడు. అతని స్థితిని చూసిన సేవకుడు వచ్చి పిల్లనివ్వమన్నట్లుగా చేతులు చాపాడు. కానీ రాజారావు తీక్షణంగా, అసహ్యంగా, కోపంగా చూడటం వల్ల సేవకుడు వెంటనే నిష్క్రమించాడు. అలాగే ఆమెను ఎత్తుకుని తిప్పుతున్నాడు. ఈ తిప్పటం కేవలం తన విద్యుక్త ధర్మాన్ని నెరవేర్చటమే కానీ వేరొకటి కాదనిపించింది. రుణబాధ లాంటి తిరుగుతున్నప్పుడు కలిగే ఆనందం లాంటిది అతని మనోభారాన్ని తగ్గించసాగింది. 10 నిమిషాల్లోనే పిల్ల చేతిపట్టు తప్పింది. బహుశా నిద్రపోయి ఉంటుంది. తన భుజం మీద దానికంత సుఖంగా ఉండదు. మెల్లిగా తన మంచం దగ్గర తీసుకుని వెళ్ళి పడుకోబెట్టాడు. నిజంగానే ఆమె నిద్రపోతుంది. ఎంత తేలిగ్గా తన చరిత్రను, సమస్యల్ని మర్చిపోగలిగిందేమా. నిద్రిస్తున్న చిరునవ్వు చిందులాడే పెదాలు, ఇప్పుడే వికసించిన తామర పువ్వు లాంటి ముఖం మీద తుమ్మెదల వలె వాలిన ముంగురులు, బహుశా మధుర స్వప్నం తాలూకు అనుభూతిని ప్రకటించే కనురెప్పల దగ్గర చెమ్మ, ఇవన్నీ చూస్తుంటే రాజారావుకి ఇన్నాళ్లు గమనించిన ఇలవేల్పుల్ని ఇప్పుడే చూసినట్లయింది. అయితే ఇన్నాళ్ళు ఈమెను తనెందుకు నిర్లక్ష్యం చేశాడు? అనాకారణ కాదు, అచ్చగా ఆమె తల్లి పోలిక. అయినా ఆకారానికి ఈ బాలిక బాధ్యత ఏమిటి? అనాథనా? నిజంగా అనాథే కనుక ఈమె పట్ల ఇంకెంతో జాలి చూపి ఉండవలసింది. ఆ జాలిని చూపేందుకు తను డబ్బు ఖర్చు పెట్టడం మినహాగా మరేమీ చేయలేదు. ఒక్కనాడన్నా ఆమెతో ఆడుకున్నాడా? మనసారా మాట్లాడా? ఈనాడు మాట్లాడితే ఆమె నాన్న అని పిలిస్తే ఆ మాధుర్యం, సంగీతం తన హృదయపు లోతుల్లో సుడిగుండాల్ని తిప్పింది.
చిన్నపిల్లల మాటల్ని వినని బడుద్దాయి ఎవడో సంగీతం కర్ణోపేతమైనదని ఉంటాడనిపించింది. ఆ మాటల్లోని అమాయకత్వంలోనే కవిత్వం ఉంది. కంఠస్వరంలోనే నాదబ్రహ్మలీమిడి ఉన్నారు. సంగీత సాహిత్యాల మేళవింపు ప్రపంచంలో చిన్నారి పొన్నారుల మాటల్లో తప్ప ఇంకెక్కడో ఉన్నదనుకోవటం, అన్వేషించటం, ఉయ్యాలో ఉన్న బిడ్డ కోసం ఊరంతా వెతకటం కాక మరేమిటి? మరి ఇలాంటి జయని గురించి తనెన్నడూ ఎందుకు ఆలోచించలేదు? ఇప్పుడు ఆలోచిస్తే తను చూపిన నిర్దయకు కారకురాలు ఈమె తల్లినేమో అనిపిస్తుంది. ఒకవేళ ఈమె తల్లి కారకురాలైనప్పటికీ ఆ తల్లికి కూతురైన ఈ బిడ్డ పట్ల నిరాదరణకు అర్థమున్నదా? తల్లి చేసిన తప్పుకు ఈమెకా శిక్ష? చీచి, ఎంత మూఢుణ్ణి! పాఠకులకు నీతులు చెబుతూ వాళ్లలో పరివర్తన తేగలిగే రచనలు సాగించిన నేనే ఈ చీకట్లో పడ్డానంటే హాస్యాస్పదం. అయిందేమో అయింది. ఈ క్షణం నుంచెన్నా ఈ బిడ్డకు అర్హత ఉన్నన్న ఆపేక్షను హృదయపూర్వకంగా అర్పిస్తాను. ఇది మానవ ధర్మంగా మృత్యుశయ్య పక్కనే మోకరించి ఆత్మసాక్షిగా ఆమె తల్లికి చేసిన ప్రమాణాన్ని అతిక్రమించకుండా నాకు నేనుగా పతనం కాకుండా ఉండేందుకు ఇప్పుడే దీక్ష పూనుతున్నాను అనుకున్నాడు మనస్సాక్షితో. బిడ్డల్ని పెంచడంలో తనకు నేర్పరితనం లేదు. అసలు పిల్లలంటేనే చీదరించుకునే స్వభావం తనది. అయితేనేం, బిడ్డల్ని కన్నవారందరికీ వారిని పెంచే నేర్పరితనాన్ని ఆ బిడ్డలే అలవరించారు కదా. బిడ్డలు తమ అధికారాన్ని, తమ హక్కుల్ని ఏడ్చి ముద్దుగా తీర్చుకుంటూనే ఉన్నారు కదా. కానీ ఈ బిడ్డ ఆ ముద్దు ముచ్చట్లని కానీ, హక్కుల్ని, అధికారాన్ని కానీ ఎన్నడూ తలిచి ఉండలేదు. కొంతవరకు ఆ తల్లే కారణం, మిగతాది తను. తన బాధ్యత ఈనాడు రెండింతలు. తను తండ్రిగానే కాకుండా తల్లిగా కూడా ఈమెను ఆదరించాలి. దానికి బాధ దేనికి? అది కష్టసాధ్యం అనిపించేందుకు వీల్లేదు. జన్మలో చేయవలసిన పనులు చేసేందుకు బద్దకించేవాడు జన్మకే అర్హుడు కాదని తనకు తెలుసు. ఇక మిగిలిందల్లా ఈ బిడ్డ సేవ చేసుకుంటూ అది నవ్వితే, ఆనందిస్తే ఈ ప్రపంచంలో తనకు కూడా కొంత నవ్వు, ఆనందము మిగిలి ఉన్నవని తెలుసుకోగలుగుతాడు. అంటే ఈ బిడ్డే దయతలచి తనకు కొంత ఆనందాన్ని పంచి ఇవ్వగలదు. ఇన్నాళ్లు నిరాదరించినందుకు ఈ బాలిక చూపే కృతజ్ఞత అన్నమాట. రాజారావు దీర్ఘాలోచనలో పడ్డాడు. జయ ఇంట్లో ఎలా బతుకుతుంది? ఏదో చిత్రమైన లోకంలోని విచిత్ర వ్యక్తుల మధ్య కాలం వెళ్ళబుచ్చటమేనా? లేక ఆనందంగా అందరి పిల్లల్లాగే హాయిగా ఉంటుందో తెలుసుకోవాలనే కుతూహలం కలిగింది. గదిలో నుంచి బయటికి వచ్చి జయ సంరక్షణ బాధ్యతల్ని అప్పగించిన ఆయాని పిలిపించాడు. ఆ పిల్ల సంగతి మీ ఎవరికీ పట్టలేదు. మీ జీతాలు మీకు సక్రమంగా ముట్టుతున్నప్పటికీ దాని పెంపకంలో ఎలాంటి శ్రద్ధ ఉండటం లేదు. ఏమంటావు అన్నాడు. మేము సాయశక్తిలా ప్రయత్నించాం బాబుగారు. నేను పిల్లలు గలదాన్ని. పిల్లల్ని పెంచడం అంటే ఏమిటో నాకు తెలియకపోలేదు. కానీ ఈ పిల్ల పెద్ద సమస్య అందా ముసలిది. సమస్య? ఈమందరి పిల్లలాంటిది కాదనే అభిప్రాయం ధ్వనించింది. ఎందుకు కాదు? ఎట్లా కాదు? ఏం అల్లరి చేస్తుందా అన్నాడు. అల్లరి చేస్తే అందరి పిల్లలాంటిదే అయ్యేది. అది పిల్లల ఆరోగ్య లక్షణం కూడాను. మరి ఏం చెప్పమంటారు? ఎలా చెప్పేది? ఆమె ఎవరితోనూ మాట్లాడదు. ఆమెకేం కావాలో తెలుసుకోగలిగేందుకు మానవ మాతృలకు శక్తి చాలదు. చివరకు సకాలంలో భోజనం రాకున్నప్పటికీ ఆమె పట్టించుకోదు. తన ఆకలి కూడా తెలుసుకోలేనంత దీనంగా ఉంటుంది. అలాంటి దీనురాలిని నిర్లక్ష్యం చేస్తున్నారన్నమాట అన్నాడు రాజారావు. పిల్లల పట్ల చూపవలసిన సానుభూతిని గురించి కూడా ఆలోచించకుండా ఆమె బాధల్ని ఆమె వదిలేశారన్నమాట. అర్థమైంది. కాదు కాదు అందా ముసలిది. ఎంత బతిమాలినా భంగపడినా ఆమె మొండికేస్తుంది. జవాబన్నా చెప్పదు. మనసులోని మాట చెప్పలేని ఆసక్తితో బాధపడుతుంది. ఇక మనం ఊహించి ఏమైనా చేయాల్సిందే. అంటే ఆ మూగదాన్ని విధికి వదిలేశారు. నేనెంత కఠినాలనుకుంటున్నారా బాబుగారు? పిల్లలంటే నాకు ప్రాణం. వాళ్లతో ఆడుకుంటూ ఎన్నాళ్ళైనా హాయిగా గడపగలను. అలాంటి నాకు ఈమె ఒక కొరకరాని కొయ్య అయింది. రాజారావు అడ్డు తగలాలనుకున్నాడు. కానీ ఆయా చెప్పుకుపోసాగింది. మీకు అనేక ఉదాహరణలు చెప్పగలను. రాత్రి మీరు రావటం ఆలస్యమైతే భోంచేయదు. మీతో పాటే తినాలని ఆమె పట్టుదల. ఆమెకు ఆకలినప్పటికీ దాన్ని భరిస్తుంది. ఎంత బతిమాలినా మాట వినదు. చివరకు అలాగే పడి నిద్రపోతుంది. తీరా మీరు వచ్చాక భోజనానికి లేపితే లేవదు, ఏడుస్తుంది. తెల్లారాక నా కోసమై దాన్ని పస్తులకు కూడా అలవాటు చేశారన్నమాట. ఈ విషయాలు నాతో ఇదివరకెందుకు చెప్పలేదు అన్నాడు కోపంతో. చెప్పేందుకు అవకాశం కలగలేదు. మీరెప్పుడూ పని తొందరలో ఉంటారాయే. తీరిగ్గా ఉన్నట్లు కనిపించినందువల్ల చెప్పలేకపోయాను. అయినా ఆమె బాధ్యత తీసుకున్నాక ఆమెను గురించిన ఫిర్యాదులు మీతో చెప్పటం భావ్యం కాదనుకున్నాను. ఏదో విధంగా సర్దుకుపోవాల్సిందే కానీ ఎవరూ దీనికి విరుగుడు చెప్పలేరు. రాజారావు మండిపడ్డాడు. ఒక కొత్త సత్యాన్ని తెలుసుకుని దాన్ని గురించిన బాధతో ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. ఆయా మాట్లాడే దాంట్లో అర్థమే లేదనిపించింది. ఏవో కుంటి గుడ్డి సాకులు చెప్తుంది. ఏమైతేనే దీనికంతకు తనే కారకుడు. ఆయా మీద చాలా అసహ్యం కలిగింది. చిచి,
ముందు నా ఎదుటి నుంచి వెళ్ళు. చేసిన అన్యాయానికి అక్రమానికి ఒక మూల కూర్చొని పశ్చాత్తాపపడు. ఏడ్చి ఏడ్చి నిష్కల్మష హృదయంతో తప్ప మళ్ళీ నా ఎదుట పడొద్దు అన్నాడు. ఆమె మాట్లాడబోయింది. బుద్ధి లేదా నీకు? వెళ్ళమంటే ఇంకా సైతాన్ వలె నా ఎదుట వేళ్లాడుతున్నావు దేనికి అని కసిరాడు. యజమాని అంత కటువుగా మాట్లాడగలుగుతాడని ఆమె ఎన్నడూ ఊహించలేదు. ఇక ఈ పరిస్థితుల్లో తను తప్పుకోవటమే మంచిదని నిష్క్రమించింది. ఈ చిన్నారి తన కొరకు కనిపెట్టుకుని ఉండి భోజనం కూడా మాని తన పట్ల చూపిన ఆపేక్షకు గౌరవానికి ప్రతిఫలంగా తానేమిచ్చాడు? దాని తల్లే బతికి ఉన్నట్లయితే ఈ పిల్ల ఎంత హాయిగా ఉండేది. దాని సంగతి పట్టించుకునే వాళ్ళు లేనందువల్ల ఆమె హృదయాంతరాళంలో ఏర్పడిన నిరాశ ఆమెను ఎంత కుంగదీసి దీనాతి దీనంగా తయారు చేసిందో, ఎంత అమాయకంగా అనవసర బాధల్ని కోరి వరిస్తుందో బాగా అర్థమైంది. ఆమె అనాథ, తను కూడా ఒక అనాథే. ఆమెకి ప్రపంచంలో ఎవరూ లేరు, ఏది తనది కాదు. ఎవరైనా దయతలచి ఆదరిస్తే సరి, లేకుంటే ఆ విచారం కూడా కలగని స్థితికి ఇంత చిన్న వయసులోనే అలవడింది. తను అంతే. అలాంటి ఇద్దరు అనాథలు ఒకరి పట్ల వేరొకరు చూపుకోవాల్సిన అనురాగాన్ని విస్మరించి ఎవరి లోకాల్లో వారే కుంగిపోతున్నారు. తన ఏకాకితనాన్ని అర్థం చేసుకోగలడు, కానీ ఎదుటి వ్యక్తి ఒంటరిపాటును గురించి క్షణమైనా ఆలోచించిన పాపాన పోలేదు. నిజానికి తనకున్న నిశితంగా స్పష్టంగా జయను అర్థం చేసుకోగలిగిన వ్యక్తులు ఈ ప్రపంచంలో ఉండేందుకు వీల్లేదు. ఎందుకంటే తనకు జీవితంలో ఏ ఆత్మీయత చిక్కకుండా, ఏ ఆధారమూ లేకుండానే జీవిత ప్రవాహంలో కొట్టుకొని పోతూ ఎలా బాధపడుతున్నాడో, దాన్ని భరించడం ఎంత కష్టమో, ఎంత వ్యధాభరితమో తెలిసి ఉండి కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉన్న వేరొక పసి హృదయాన్ని తాను చూడలేకపోవటం అంధత్వం కాక మరేమిటి? తాను ఆమె పట్ల విధిగా చూపవలసిన సానుభూతిని విస్మరించడం అంటే తనకు తానే సానుభూతి చూపలేకుండడం కాక మరేమిటి? మానవ రూపంలోనే తాను మానవత్వాన్ని విడనాడి స్వజాతి వ్యక్తినే భక్షించటం తనకు తెలియకుండానే ఇన్నాళ్ళు జరిగింది. ఇంతకన్నా ఘోర తమ నేరాన్ని తాను ఇంతకుముందు ఊహించలేదు కూడాను. బహుశా ఆమెకు తెలుసేమో, తనను నాన్న అని పిలిచినప్పటికీ ఆ మాటలు హృదయపు లోతుల్లోవి కావు, నాలుక చివరి నుంచి వెలువడుతున్నవని. తనను ఆత్మీయుడిగా సంబోధించినప్పటికీ ఆ ఆత్మీయత ఏ కదలికలోనూ కనిపించినందువల్ల ఇది కేవలం కృత్రిమమైనదనే తెలుసుకొని అంతవరకే దక్కుదలనే తృప్తిని పొందుతుందా? ఇదే నిజమైతే గాయపడిన ఆమె చిన్నారి హృదయానికి తను జీవితాంతము అంకితుడైనా ఆ అపచారం తీరదు. ఇవాళ ఆత్మపరీక్ష చేసుకుంటుంటేనే కానీ ఈ సత్యాలన్నీ బయటపడలేదు. ఆయాను నిందించి లాభం లేదు. ఇదివరకు ఏనాడన్నా తనంతట తాను కనుక్కున్నాడా కనుకనా? ఇక అనాథను పెంచటం మాటకొస్తే ఇవాళ తనున్న స్థితిలో ఇలాంటి అనాథలను 100 మందినన్నా తేలిగ్గా తనకు తృప్తికరంగా పెంచేవాడు. కానీ ఈమెను కన్న కూతురల్లే పెంచుతానని వాగ్దానం చేసిన ఘట్టానికి సరైన విలువ, ఆ మాటల నిజమైన అర్థం ఎలా ఉండాలో అతని మనసులో ఒక విశిష్ట రూపం ఏర్పడసాగింది. ఇంకా నయం, ఇవాళ ప్రమాదవశాత్తు బిడ్డను చూశాడు కనుక ఈమెను గూర్చి దీర్ఘంగా, నిశితంగా, విమర్శనాపూర్వకంగా ఆలోచించగలిగాడు కనుక ఇదంతా బయటపడింది. అలా కాకుండా ఇదివరకల్లేనో మరికొన్ని నెలలు గడిచినట్లయితే జయ నిజంగానే మూగదయ్యేది. తన జీవితంలో తిరిగి బాగు చేయలేనంతగా ఆమె సున్నిత హృదయంలో మానని గాయాన్ని కలిగించి ఉండేవాడు. ఇక జరగవలసింది కూడా ఆలోచించేందుకు ఎక్కువ శ్రమ అక్కర్లేదు. ముందు నడవవలసిన దారి స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. మాటల్లోనే కాకుండా చేతల్లో కూడా ఆమెకు తాను కంటికి రెప్పవలనే ఉండాలి. తనకు ఆమెగా, ఆమెకు తానుగా ప్రవర్తించాలి. ఇందువల్ల తను సుఖపడి ఆమెను సుఖపెట్టగలుగుతాడు. నిజంగానే తనకొక తోడు, నీడ, తనను గురించి హృదయపూర్వకంగా సానుభూతి చూపగలిగే ఒక ప్రాణిని గుర్తించినట్టవుతుంది. అందుకనే ఈ క్షణం నుంచే తనను తాను ఆత్మసహితంగా ఆమెకు అర్పించుకునేందుకు నిర్ణయించుకున్నాడు. ఆమెకెప్పుడు మెలకు వస్తుందోనని ఆమె సేవకు కాచుకొని ఆ పక్కనే కూర్చున్నాడు. ఆమె ముఖం చూస్తుంటే ఈనాడు మధుర స్వప్నాలు అనుభవిస్తుందా అనిపిస్తుంది. ఇదంతా తాను చూపిన అనురాగ ఫలితమే అయి ఉండాలి. ఇక తాను చూపబోయే అనురాగాన్ని భరించేందుకు ఆమె సంసిద్ధతను చూపాలి. ఆమె సంగతి ఎలా ఉన్నప్పటికీ తాను మాత్రం హృదయంలో ఆ కరుణను మరి దాయలేడు. అంతే. పసివాళ్లతో ఆడుకుంటూ తాను కూడా ఆ చిన్న వయసుకు రాగలిగితే ప్రపంచంలో తన కొరకు ఆనందమే లేదనుకోవటం ఒక మిథ్యగానే పరిణమించవచ్చు. కళ్ళెదుట ఈ ఆనందమైన ఉంచుకొని తాను ఎంతకాలం వృధాగా గడుపుతూ బాధపడుతున్నాడో అర్థమైంది. గొప్ప అదృష్టానికి ఎదురు చూస్తూ స్వాగతమిచ్చేందుకు సిద్ధంగా ఉన్న నిర్భాగ్యుని వలె రాజారావు ఆమె మేలుకొనడానికి ఎదురు చూడసాగాడు. దాదాపు గంట దాటాక ఆమె అటూ ఇటూ కదిలింది. మెలకు రాగానే ఎత్తుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాజారావు ఆమె మీదకి చేతులు జాపి ఉంచాడు. ఆమె మెల్లిగా కళ్ళు తెరిచింది. ఎదురుగుండా తనను ఆహ్వానిస్తున్న చేతుల్లోకి ఒరిగిపోయింది. ఇంతవరకు రాజారావు హృదయంలో జరుగుతున్న సంఘర్షణ,
పరిణామాలు, నిశ్చయాలు మొదలైనవన్నీ తనకు అర్థమైనట్లే ఈ కొత్త వాతావరణం తను ఏనాడో ఊహించింది అయినట్లుగా ఆమె నవ్వింది. ఆమెకు అర్థమయ్యేట్లు చెప్పవలసిన శ్రమ కూడా లేకపోవటం రాజారావుకు ఎంతో రిలీఫ్గా ఉంది. ఆమెను ఎత్తుకున్నాడు. ముద్దుగా తల నిమిరాడు. గోముగా బుగ్గగిల్లాడు. నవ్వుతో కిలికిలమన్నదా చిన్న తల్లి. సుఖనిద్ర నుంచి పూర్తిగా మేల్కొన్నప్పటికీ బరువుగా కనురెప్పల్ని తెరిచి నాన్నా అంది. ఏం తల్లి? ఏదో చెప్పాలనుకుంది కానీ చెప్పలేకపోయింది. ఈమె తత్వం ఏ విధంగా మారి ఉంటుందో ఆయా నుంచి తెలుసుకున్నాడు. అందుకని పిల్లలు కోరదగినవన్నీ తనే అడుగుతూ ఆమెకు కావాల్సిందేమిటో కనుక్కొని సంతోషపెట్టాల్సిన బాధ్యత గుర్తొచ్చింది. జయ, మనం బొమ్మలు తెచ్చుకుందామా అన్నాడు. చెట్టు కింద ఉన్నాయిగా. అబ్బే, అవి కాదు. వాటిని ముట్టుకుంటే మురికి అవుతుంది. అందుకని మంచి బొమ్మలు, ఆడే బొమ్మలు, గంతులేసే బొమ్మలు తెద్దాం. ఇప్పుడే? జయ సంతోషానికి మేరలేదు. నాన్న ఇంత దయగా ఉంటాడని ఆమె ఎన్నడూ అనుకోలేదు. ఆమె ఆనందాన్ని బాహువుల్లో ఇముడ్చుకోలేక తప్పనిసరిగా రాజారావు ఆమెను కిందకు దించవలసి వచ్చింది. ఆమె దాదాపు నాట్యం చేసి తన ఆనందాన్ని ప్రకటించింది. చూడు తల్లి, ఆయా దగ్గరికి వెళ్ళి జడ వేయించుకొని నీళ్లు పోసుకొని కొత్తగా తొడుక్కొనిరా. మనం బజార్ వెళ్దాం. బజార్లో ఏముంటాయి నాన్న? చూస్తావుగా, అన్నీ ఉంటాయి. నీకు కావలసినవన్నీ కొని తెచ్చుకుందాం. మరేమీ ప్రశ్నించకుండానే ఆమె ఆయాను వెతికేందుకు పరిగెత్తింది. ఎంత అల్పసంతోషి! ఆమె ఆధిక్యం, నా అల్పత్వం ఇప్పుడే అర్థమైంది అనుకున్నాడు రాజారావు. మరో గంట గడిచేటప్పటికీ రాజారావు జయ చేయి పట్టుకొని మూర్ మార్కెట్లోని బొమ్మల కొట్టు దగ్గరికి చేరాడు. అన్ని బొమ్మలు అసలు ఈ ప్రపంచంలో ఉంటాయని ఆ చిట్టిపాప ఎన్నడూ తలచలేదు. ఎప్పుడన్నా కలలో తల్లి కనిపించి 1-2 తాటాకు బొమ్మలో, కొబ్బరాకు బూరను చేసి ఇవ్వటం మాత్రం ఎరుగు. కానీ ఇక్కడో గుర్రాలు, హంసలు, రైళ్లు, కార్లు, ఇంకా తనకు పేర్లు తెలియని అనేక బొమ్మలున్నవి. ఆమె పట్టరాని ఆనందంతో, తన్మయత్వంతో పడిపోయింది. గుడ్లప్పగించి ఆశ్చర్యంతో మూగబోయింది. జయ అన్నాడు రాజారావు. ఆమె పలకలేదు. స్వప్నంలో వలనే చూస్తూ మాట్లాడితే మేలుకుంటే ఈ సుందర దృశ్యం మాయమైపోతుందన్న భయంతో నిలబడిపోయింది. రాజారావు ఆమె స్థితి గ్రహించాడు. మెల్లిగా ఎత్తుకొని బుగ్గగిల్లి, తల్లి చూశావా బొమ్మలు అన్నాడు. ఆమె మేలుకోక తప్పలేదు. మేలుకున్నా ఆ బొమ్మలు మాయం కానందుకు ఎంతో సంతోషించింది. వీటిల్లో ఏం కావాలో తీసుకో అన్నాడు. వీటిని చూస్తేనే ఇంత తృప్తి కలిగిందే, తనకిస్తే ఇంకేం కావాలి? అయితే ఏది తీసుకోవాలో ఏది అక్కర్లేదో తెలియటం లేదు. అన్నీ కావాలి అంది. అలాగే చూడు, ఈ గుర్రం దీని మీద ఎక్కి ఊగవచ్చు. ఏం, ఈ రైలు చూసావా? కీచి వదిలితే పట్టాల మీద పరిగెత్తుతుంది. ఈ దొరసానులు, ఈ దొరలు, ఈ కొట్టువాడు ఒక్కొక్కటే వివరంగా చెప్పటం సాగించాక రాజారావు కూడా మాట్లాడడం మాని వినసాగాడు. చూపిన బొమ్మలన్నీ జయకు నచ్చుతూనే ఉన్నవి. కొనమన్నట్లు రాజారావు వైపు దీనంగా చూడసాగింది. కొన్నాడు. ఎన్ని బొమ్మలో లెక్కలేదు. ఎన్ని రకాల వివరాలు చెప్పలేం. అన్నీ కారులో పెట్టించాడు. ఆ పిల్లకు ఈ బాహ్య ప్రపంచాన్ని పరిచయం చేయటం ఇదే మొదలు. మార్కెట్ అంతా తిప్పసాగాడు. ప్రతి షాప్లోనూ ఏదో ఒకటి కొంటూనే ఉన్నాడు. బిస్కెట్లు, చాక్లెట్లు, జోళ్ళు, పౌడర్లు, అద్దాలు, బట్టలు, ఒకటేమిటి అవసరమైనవి, అనవసరమైనవి కూడా కొనేస్తున్నాడు. ఇంత ధారాళంగా, యోచనారహితంగా ఏనాడు తను డబ్బు ఖర్చు పెట్టలేదు. నిజానికి అలాంటి అవసరం కలగలేదు. ఎందుకంటే తను ఎంత సంపాదించినప్పటికీ జీవితపు స్థాయిని సంపాదకు తగినట్లు అతను పెంచలేదు. అవసరాలనే వాటి జాబితాకు విలాసాలను ఏనాడు చేర్చలేదు. ధన సంపాదన ఒక కళ. దాన్ని అనుభవించటం వేరొక కళ అయితే కావచ్చు. కానీ ఈ రెండో కళకు తనలాంటి వాడు అయోగ్యుడనే సంగతి అతను ఏనాడో గ్రహించాడు. అలాంటి తను యోగ్యత ఉన్న వేరొక వ్యక్తి కోసం ఈనాడు డబ్బు లెక్క పెట్టకుండా వాడగలిగాడు. ఇందువల్ల ఆమె సంతోషంగా ఉంటుందని, ఆ సంతోషాన్ని తన మనఃఫలకం మీద ప్రతిబింబ చేయగలుగుతుందని నమ్మాడు. దీర్ఘంగా ఆలోచిస్తే తన ఆనందం కోసమే ఖర్చు పెట్టవలసిన అవసరాన్ని గుర్తించి అందుకు పైకం వెచ్చించాడు. అంతే. అన్ని షాపులు అయ్యాక చివరకు పుస్తకాల షాపుల వంతొచ్చింది. ఆ షాపులో వెతికి కొనుక్కోవాల్సిన పుస్తకాలు ఉన్నప్పటికీ ఆ ఓపిక తనకు లేదు. ఇక పిల్ల కూడా ఈ షాపులు చూసి ఇవి అసలు ఎవరి కోసమో ఉన్నవనే సందేహానికి గురైంది. మెల్లిగా నడుస్తున్న రాజారావు షాప్ దగ్గర నిలబడిపోయాడు. అతని దృష్టి లోపల వరుసగా పేర్చబడిన పెద్ద పెద్ద బైండ్ల మీద మళ్ళింది. వాటి వాలకం చూస్తే వాటి జీవితం కనీసం 1 దశాబ్దమన్నా ఉండి ఉంటుందనిపిస్తుంది. వాటిలో మధ్యగా ఉన్న ఎర్రబైండు అతన్ని విశేషంగా ఆకర్షించింది. దూరానికి ఆ పుస్తకం పేరును, మాసిపోయిన సువర్ణ అక్షరాలు చెప్తూనే ఉన్నవి. ఆ పుస్తకం తను గొప్ప గ్రంథాలను తలిచిన జాబితాలోనిదే. నిజానికి ఆ పుస్తకం ఒకప్పుడు తనది. అందుకనే అది తన దృష్టిని అంతగా ఆకర్షించింది. ఇలాంటి పుస్తకమే ఇంకా ఇతరుల దగ్గర కూడా ఉండి ఉండవచ్చు. కానీ ఇది తన పుస్తకమేన నమ్మకంగా తోస్తుంది. వేలుతో చూపుతూ పుస్తకం పేరు చెప్పగానే షాప్ వాడి ముఖం వికసించింది. బీరువా నుంచి దాన్ని లాగి గుడ్డతో దుమ్ము దులిపి రాజారావు చేతికి అందించాడు.
అట్ట తెరవగానే తన పేరు రాసి ఉంది. తన పుస్తకాన్నే గుర్తుపట్టగలగటంలో పొరబడలేదు. ఎంత అన్నాడు. ఎంతైనప్పటికీ దీన్ని కొని తీరాలనే దృఢ నిశ్చయం ఏర్పడింది. ఇది ఇంకెవరి చేతుల్లోనైనా పడితే తనలాంటి ప్రసిద్ధ రచయిత లక్షాధికారి పుస్తకాల్ని సెకండ్ హ్యాండ్ పుస్తకాల వాళ్లకు అమ్ముకున్నాడని వెల్లడవుతుందనే భయం ఒక పక్క, ఒకప్పుడు ప్రాణప్రదంగా భద్రంగా దాచుకొని పఠించిన గ్రంథమన్న తలుపు తాలూకు ఆవేశం మరో పక్క, ఆ రోజుల్లో కడుపు మార్చుకొని కష్టపడి కొనుక్కున్న పుస్తకమన్న అభిమానం వేరొక పక్క, ఈనాటి ఆ పురాతన వస్తు సామాగ్రి మీద మమత ఇంకో పక్క అతన్ని ఒత్తిడి చేసినాయి. 5 రూపాయలు అన్నాడు షాపువాడు. వాడి మొహంలో ఎంతో ఆతృత స్పష్టంగా కనిపిస్తుంది. బహుశా ఏళ్ల తరబడిగా తనను వదలని ఈ ఉద్గ్రంథాన్ని వదిలించుకోగలిగిన స్థితి వచ్చినందుకు వాడు తొందరపడుతున్నాడేమో. కానీ రాజారావుకు బేరమాడ బుద్ధి పుట్టలేదు. మాట్లాడకుండా 5 రూపాయల కాగితం విసిరేసి పుస్తకం చంకన పెట్టాడు. నాన్నా అంది జయ. ఏమమ్మా, అది బొమ్మల పుస్తకమా? కాదు, ఇక వెళ్దామా? వెళ్దాం అందామా. పుస్తకాల షాపుని చూడాలని రాజారావుకు ఇంట్రెస్ట్ లేదు. మరికొన్ని పుస్తకాలు తనవి ఉండొచ్చు. వాటిని గురించి తల బద్దలు కొట్టుకోవటం అనవసరం. జయని ఎత్తుకొని చకచకా కారు వైపు నడిచాడు రాజారావు. ఇంటికి వచ్చే వరకు జయ కానీ రాజారావు కానీ మాట్లాడలేదు. పుస్తకం తాలూకు పురాతన చరిత్ర అతనిలోనూ, కారు నిండా ఉన్న బొమ్మల తాలూకు సమకాలిక చరిత్ర ఆమెలోనూ పనిచేసాగినవి. జయ వరండాలో బొమ్మల కొలువు పెట్టింది. ఆ బొమ్మలన్నిటికీ సమాధానాలు చెప్పే హడావిడిలో ఆమె అవస్థ పడుతుంది. వాటిని సర్దటంలో ఆమెకు ఊపిరాడటం లేదు. ఆయా కూడా సహాయం చేస్తుంది. అయినా ఆమెకు మాట్లాడే తీరిక కూడా లేదు. ఒక కొత్త ప్రపంచంలోకి వచ్చినప్పుడు అంతా గాబరాగా ఉంటుంది. కొత్తదనానికి అలవాటు పడడం హఠాత్తుగా జరిగేందుకు వీల్లేదు. ఇప్పుడు ఆమె పరిస్థితి అంతే. ఆమెలో ఎంత ఉత్సాహం అణిగి ఉందో రాజారావుకి అర్థమైంది. నిర్జీవ ప్రతిమకు తాను ప్రాణాన్ని ఇవ్వగలిగిన ఆనందం, ప్రపంచంలో గొప్ప సత్కారాన్ని చేసినప్పుడు కలిగే గర్వం, తన వల్ల సుఖపడే ఆత్మీయులు చూసినప్పుడు కలిగే తృప్తి మొదలైన వివిధానుభూతులు అతన్ని ముంచి ఎత్తినవి. కాసేపు నిలబడి ఆమె గంతులు కేరింతలు చూశాడు. ఆమె రాజారావును గమనించే స్థితిలో లేదు. ముందు ఈ సంసారాన్ని చక్కబెట్టుకోవడమే ఆమెను వేధించే సమస్య. రాజారావు నవ్వుకున్నాడు. ఎంత తేలిగ్గా మృదువుగా ఈ చిన్నారి హృదయం ఎటుపడితే అటు తిరగలదో అర్థమైంది. ఆమెను ఆ బొమ్మరింటికి వదిలేసి అవతలి గదిలో పడకుర్చీలో కూలబడ్డాడు. ఒక్కసారి నిట్టూర్చి తను కొన్న పుస్తకాన్ని తెరిచాడు. ఈ పుస్తకం చూడగానే అతని ఊహలు 12 ఏళ్ళు వెనక్కి వెళ్ళినవి. ఆనాటి బీదరిక బాధ, వ్యధతో, ప్రతిదీ తక్కువైన అసంతృప్తితో, లేమితో చితికిపోయిన రోజులవి. కనపడని కన్నీరు మున్నీరుగా విడుస్తూనే అర్థం లేకుండానే బతికేందుకు విశ్వ ప్రయత్నాలు చేసిన దినాలవి. చదువుకోవాలని ఉన్నా ఎంత కష్టపడి నానా అవస్థలు పడి చదువు సాగించినప్పటికీ ఇదంతా ఎందుకనే మీమాంసతో వేగిపోతూనే గడిపిన రోజులవి. వాటినంత తేలిగ్గా ఎవరు మర్చిపోగలరు? కానీ పూర్తిగా మారిన ఈ రోజులు ఆనాటి తన జీవితాన్ని తాత్కాలికంగా మరిపించినవి. ఉత్తర ధ్రువానికి దక్షిణ ధ్రువం దూరమన్న న్యాయసూత్రం ప్రకారం గడిచిన కాలాన్ని గురించి అతను ఆలోచించలేదు. ఆ ఆలోచనలు చాలా బాధ కలిగిస్తున్నవి. ఇక ఇప్పుడు ఈ పుస్తకాన్ని చేత పట్టుకోగానే ఆ రోజులు చాలా స్పష్టంగా గుర్తుకొచ్చినవి. నవ్వుకున్నాడు, వెగటుగా, నిర్లక్ష్యంగా. తీరిగ్గా పేజీలు తిరిగేసాగాడు. ఈ పుస్తకం అంటే తనకెంతో ఇష్టం. ఏ పరిస్థితుల్లో తాను ఈ పుస్తకాన్ని కొనుక్కోగలిగాడో బాగా జ్ఞాపకం ఉంది. 2 నెలల పాటు కడుపు మార్చుకుంటేనే కానీ ఇది తనది కాలేదు. ఏ పరిస్థితుల్లో తాను ఈ పుస్తకాన్ని దీంతో పాటు మరికొన్నిటిని నిర్దయతో అతి స్వల్ప వెలకు సెకండ్ హ్యాండ్ పుస్తకాల వ్యాపారస్తులకు అమ్మాడో కూడా తను ఇంకా మర్చిపోలేదు. పేజీలు చాలా పాతబడినవి, చాలా చోట్ల చిమ్మటలు రంధ్రాలు చేసినవి. బహుశా ఎవరు తెరిచూడని కారణాన పేజీలలో ఇరుక్కున్న మురికి పేజీలను కలిపి ఉంచింది. ఇంత గొప్ప పుస్తకం మీద ఎవరికన్నూ పడకుండా ఆ బీరువాలోనే మూలుగుతూ మళ్ళీ తన పూర్వపు యజమాని కోసమే ఈ పుస్తకం తపస్సు చేసి చివరకు ఫలితంగా వరాన్ని పొందిందనిపించింది. యథాలాపంగా పేజీలు తిప్పుతున్నాడు. సగం దాటాక కళ్ళ ముందు మెరుపు మెరిసినట్లయింది. ఆ మెరుపు ఏమిటనే ప్రశ్న బయలుదేరక ముందే మరో 2 పేజీలు తిరిగినవి. వెంటనే వెనక్కి తిప్పాడు. రాజారావు క్షణంసేపు అచేతనుడయ్యాడు. గుండె ఆగినట్లయింది. ఎలాగో నిలువ తొక్కుకొని విషయాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాడు. శరీరంలోని రక్త ప్రవాహం అధికమై వణికిస్తుంది. కళ్ళు నిలకడగా లేవు. మొత్తం మనిషి తూలిపోతున్నట్లు, ఏదో మైకంతో వాలిపోతున్నట్లు తోచింది. కళ్ళు గట్టిగా మూసుకున్నాడు. ఆ అంధకారంలో నుంచి తిరిగి బయటపడాలనే తొందర బాధించింది. కానీ మతిపోయి బయటపడాల్సి వస్తుందనే భయంతో అలాగే 1-2 నిమిషాలు గడిపాడు. చెల్లా చెదరైన శక్తులన్నింటినీ బలవంతాన కూడదీసుకుంటూ తనను ఎదుర్కొనబోయే షాకు తట్టుకునేందుకు సిద్ధమయ్యాననే ధైర్యంతో మెల్లిగా కళ్ళు తెరిచాడు. ఒకవేళ తను చూసింది కేవలం భ్రమే అయి ఉంటుందేమన్న అనుమానం అబద్ధమే. ఇదంతా కళ్ళ ముందున్న సత్యం కనుకనే దీన్ని ఎదుర్కోవటం కష్టమైంది.
తను ఏం చూస్తున్నాడు? 100 రూపాయల కాగితం. పేజీలు కలిసే చోట ఈ నోటు తొంగి చూస్తుంది. ఎవరో కావాలనే ఈ నోటును అక్కడ పెట్టి దాని రక్షణార్థం పేజీలను కాస్త అంటించారు. పుస్తకం తెరవటంలో ఆ పేజీలు విడివడి నోటు దర్శనమిచ్చింది. దీని వయస్సు కనీసం ఓ పుష్కరమన్నా ఉంటుంది. కొత్త కాగితం కావటం వల్ల చిరగలేదు. దాన్ని విప్పి చేతితో తాకి రెపరెపలాడించాక కూడా నమ్మకుండా ఉండటం ఎలా? ఇది ఇక్కడికి ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది? ఇది తనది మాత్రం కాదు. ఆనాడు ఈ కాగితం తన దగ్గర ఉన్నట్లయితే అసలు ఈ పుస్తకాన్ని అమ్ముకోవాల్సిన దుర్గతి పట్టేది కాదు. ఇంకెవరిదో అయి ఉండాలి. బహుశా తను అమ్మాక దీన్ని మరెవరో కొనుక్కొని పొరపాటున దీన్ని ఇందులో ఉంచి తిరిగి అమ్మేసుండొచ్చు. ఈ బేరంలో ఎంతో లాభం కలిగిందని కాదు, కానీ ఆ పుస్తకానికి తనే మొదటి యజమానిగా ఉన్నప్పుడు ఈ నోటు కనిపించి ఉన్నట్లయితే తన జీవిత గమనమే వేరొక విధంగా మారి ఉండేదేమో. ఈనాటి 2 లక్షల ఆస్తి ఆనాటి ఈ ఒక్క నోటుకు సమానమయ్యేది కాదు. కానీ ఈనాడు ఇలాంటి అదృష్టాలన్నింటినూ తనకు వద్దన్నా వినకుండానే విధి తన కాళ్ల ముందు పడేసింది. ఇందువల్ల నిజంగా కలగవలసిన ఆనందాలకు కూడా తాను అతీతుడవడంలో ఆశ్చర్యం లేదు. నిర్లక్ష్యంగా నవ్వి ఆ నోటును నేల మీద పడేశాడు. ఈ పుస్తకం మీద ఇప్పుడు కొత్త ఇంట్రెస్ట్ కలిగింది. పేజీ తర్వాత పేజీని జాగ్రత్తగా తిప్పుకుపోతున్నాడు. మరికొన్ని పేజీలు గడిచాక మడిచిన తెల్ల కాగితం. దాని తెలుపు తగ్గి మడతలుగానే ఉంది. దాన్ని తీసి మడతలు విప్పాడు. కాగితం పాతదైనప్పటికీ అక్షరాలు చాలా స్పష్టంగా ఉన్నవి. అది ఒక ఉత్తరమని చూడగానే అర్థమవుతుంది. కింద లలిత అనే చేవ్రాలు చూడగానే రాజారావు అదిరిపోయాడు. పైన చూడగానే తనను సంబోధించే ఉంది. ఇది లలిత తనకు రాసిన ఉత్తరం. దీన్ని తానెప్పుడూ చదవలేదు, చూడలేదు. చాలా ఆతృతతో వణికిపోతూ అతను ఆ ఉత్తరాన్ని చదవసాగాడు. అక్షరాలన్నీ అలుక్కుపోయినట్లున్నవి. అర్థం కావటం లేదు. కూడబలుక్కుని చదువుకున్నప్పటికీ అతనికంతా అగమ్య గోచరంగా ఉన్నట్లుంది. 2-3 సార్లు చదువుకున్నాక అతను ఆ ఉత్తరంలోని విషయాన్ని ఈ విధంగా చదివినట్లు నిశ్చయించుకున్నాడు. రాజా, చాలా రోజుల నుంచి నీతో ఒక ముఖ్య విషయాన్ని గురించి చెప్పాలనుకుంటున్నాను. ఎంత ప్రయత్నించినా అవకాశం దొరికిన అవకాశాన్ని వినియోగించుకోలేక కాలం గడిచింది. కానీ ఆ విషయాన్ని నీతో చెప్పకుండా నేను ఒక్కతను భరించటం అసంభవమని తోచింది. ఇది మనిద్దరి జీవితాలకు సంబంధించింది కనుక నీవు వినేందుకు తప్పక కుతూహలపడతావని నా నమ్మకం. నీపైన నాకు కలిగిన అభిమానమంతా ప్రేమగా మారిందని తెలుసుకునేందుకు ఎక్కువ కాలం పట్టలేదు. మొదట్లో ఈ ప్రణయానికి నేనంత ప్రాముఖ్యత ఇవ్వని మాట నిజమే, కానీ అది ఈనాడు చిలువలు పలువలుగా వర్ధిల్లి నా మనశ్శాంతిని హరించింది. స్పష్టమైన దాని విశ్వరూపాన్ని హృదయంలో దాయటం నా వల్ల కావటం లేదు. ఈనాడు నేను నిన్ను ప్రేమించానని చెప్పేటందుకు వెనుకాడినంతగా ధైర్యం వచ్చింది. కానీ ఎలా చెప్పాలి, ఎప్పుడు చెప్పాలి? చెప్పాక నీవు దాన్ని అంగీకరిస్తావో నిరాకరిస్తావో? ఇలాంటి సమస్యలు నన్ను వేధిస్తున్నవి. ఈ అశాంతిని భరించటం కన్నా ఏదో ఒకటి తేల్చుకోవటమే మనిద్దరి క్షేమకరమని తోచింది. కానీ స్త్రీ సహజమైన సిగ్గు కారణంగా మనిద్దరి మధ్య ఎంత పరిచయం, ఎంత స్నేహం, ఎంత స్వేచ్ఛ ఉన్నప్పటికీ ఇన్నాళ్ళు చెప్పలేకపోయాను. ఇవాళ తప్పక చెప్పేద్దామనే దృఢ నిశ్చయంతో నీ దగ్గరకు వచ్చినప్పుడు నీ ముఖంలో ఎప్పుడూ వెళ్లాడే అశాంతి, బాధల తాలూకు సీరియస్నెస్, ఈ ప్రపంచంలో నీకెవ్వరు లేనని నిర్లక్ష్యం, మరీ నన్ను చూసి అత్తి పత్యాకల్లే ముడుచుకొని పోవడం మొదలైన లక్షణాలకు నేను భయపడి చెప్పలేకపోతూ వచ్చాను. ఇక ఈ చెప్పడం అనేది కుదరదనే నమ్మకం కలిగాక నా ఈ ప్రణయాన్ని ఈ లేఖ ద్వారా నీ పాదాల ముందు అర్పిస్తున్నాను. దీన్ని అంగీకరించటమో నిరాకరించటమో నీ వంతు. అంగీకరించే పక్షంలో ఎల్లుండి గురువారం నాటి సాయంత్రం 5 గంటలకు మెరీనా బీచ్లో నీ కొరకు ఎదురు చూసే నాకు దర్శనమివ్వు. మిగతా విషయాలు మనం అక్కడ మాట్లాడుకోవచ్చు. నీ ఆర్థిక దుస్థితి నాకు తెలియదనుకోకు. ప్రణయానికి ఈ మిగతావన్నీ చాలా అల్ప విషయాలు. ఈ పుస్తకంలో నీకోసమే వేరొక చోట 100 రూపాయల కాగితం పెడుతున్నందుకు అన్యదా భావించకు. అది నీకు తప్పగా ఉపయోగిస్తుందని నమ్ముతున్నాను. నీ నిరాకరణను ఎదుర్కోవటం కష్టమే అవగలదేమో. నిరాకరణే జవాబయ్యే పక్షంలో బీచ్లో నేను కలుసుకోవడం జవాబుగా స్వీకరిస్తాను. అదృష్టానికో దురదృష్టానికో సముద్రపు టంచు మీద ఎదురు చూస్తూ ఉంటాను. లలిత. తనెంత దురదృష్టవంతుడో ఈ క్షణాన అర్థమైంది. తన జీవితపు విలువలన్నింటినీ కడుపులో పెట్టుకున్న ఈ ఉత్తరం 12 ఏళ్ల తర్వాత కానీ తనకు చిక్కలేదు. కానీ ఈనాడు దాని విలువ శూన్యమే. చివరకు ఈ ఉత్తరాన్ని రాసిన స్త్రీ కూడా ఈ ప్రపంచంలో లేదు. ఇవాళ వారం ఏమిటి? గురువారం. ఇలాంటి గురువారం సాయంత్రమే బీచ్కి రమ్మని ఆమె తనను ఆహ్వానించింది. ఇదే వేళ. కానీ మధ్యలో కొన్ని 100 గురువారాలు ఆ సాయంత్రాలు గడిచిపోయినవి. ఇక ముందు జీవితంలో కూడా మరికొన్ని 100 గురువారపు సాయం సమయాల్ని తాను చూడగలడేమో. కానీ ఆ గురువారం సాయంత్రానికే ఆ విలువ. మిగతా సాయంత్రాలు ఏ వారానికి సంబంధించినా ఎన్నిసార్లు వచ్చినా ఒకటే. ఆ గురువారపు సాయంత్రం, ఆ ఒక్క సమయం మీదనే తన జీవితపు సౌఖ్యం తాలూకు బరువు భారాలన్నీ
మోపబడిన సంగతి ఏళ్లు గడిచాక తెలుసుకోవాల్సి వచ్చింది. ఆ పర్వతాగ్రం వంటి సమయంలోనే తనకు తెలియకుండానే జీవితం తలకిందులై నేలవాలి తిరిగి అతుకుపడేందుకు వీల్లేకుండా చిన్నాభిన్నమైంది. బహుశా ఈ సంగతి ఈనాడు ఈ ఉత్తరాన్ని చూడనట్లయితే జీవితాంతం వరకు తెలుసుకునేవాడు కాదు. ఎంత గొప్ప జీవిత రహస్యం మూర్ మార్కెట్లోని సెకండ్ హ్యాండ్ పుస్తకాల షాప్లో సమాధి చేయబడి ఉందో, అది తనకే సంబంధించినదైనప్పటికీ ఎవరి చేతుల్లో పడేందుకైనా సరే సిద్ధంగా వేచి ఉన్నదో, అదృష్టమో దురదృష్టమో తన్నుకుని రావటం వల్ల కేవలం ప్రమాదవశాత్తు అది తనను చేరిందో, ఎంత స్వల్ప విషయం మీద ఈ మానవ జీవితం ఆధారపడి ఉందో ఆలోచిస్తుంటే మతిపోతున్నట్లయింది. ఆ గడిచిన జీవితంలోని సంఘటనలు రంగే మారినట్లు తోచింది. ఆనాడు తాను పడిన పొరపాట్లు, అర్థం చేసుకున్ననుకున్న ఘట్టాల తాలూకు అర్థాలు, తాను ఎంత తేలిగ్గా మోసపోయింది, అదంతా ఇప్పుడు తెలిసి వస్తుంది. ఈ ఉత్తరం ఆ గడిచిన చరిత్ర మీద ప్రసరించిన కాంతిలో స్పష్టంగా నిజ స్వరూపాన్ని చూడగలుగుతున్నాడు. ఎక్కడో కాశీ మజిలీ కథల్లో రాక్షసుని ప్రాణం సప్త సముద్రాల అవతల దీవిలో, ఘోర సర్పాల రక్షణలో, మర్రి చెట్టు తొర్రలోని పంజరంలోని పక్షిలో దాచి ఉంచిన రీతిగా తన జీవితపుటి ఆశలు, సౌఖ్యం, ఆనందం మొదలైనవన్నీ ఈ పుస్తకంలోని లేఖ రూపంలో దాచబడినవని ఇప్పుడే తెలిసింది. ఏ నైరాస్యమైతే ఇన్నాళ్ళు తనను పీడించిందో, అది ఎలా ఏర్పడిందో కారణాన్ని తెలుసుకోగలిగినాడు. ఇది ప్రక్రియ కాకున్నప్పటికీ తెలుసుకున్నందువల్ల ఆ గాథంతా తిరిగి మనఃఫలకంలో ప్రతిఫలించసాగింది. ఆ జీవితంలోని ప్రతి ఘట్టము తనకు గుర్తుంది. అదంతా నిండమున జరిగినంత స్పష్టంగా జ్ఞాపకం. వాటిని ఈనాడు నెమరు వేసుకోకుండా ఉండటం అసంభవం. అది విషాదగాథే అయినప్పటికీ తనకు మిగిలింది, తనకు అందింది, తనకు జరిగిన అన్యాయాలు, అక్రమాలు, తాను పడిన బాధలు, ఇంకా ఎన్నో ఇమిడి ఉన్న ఆ కథను తలుచుకోసాగాడు. పడక కుర్చీలో అశక్తుని వలె, దుర్బలుని వలె వాలిపోయి కళ్ళు మూసుకున్నప్పటికీ అతనికి కనిపించింది చీకటి కాదు, తన జీవిత చరిత్ర తాలూకు కొన్ని ముఖ్య ఘట్టాలు. కథ కొనసాగుతుంది. మరిన్ని మంచి మంచి కథలకై ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.